నమస్తే అండి. ఇవి చూడగానే మనకి తిరుపతి గుర్తొస్తూ ఉంటుంది కదండీ! ఎందుకంటే అక్కడ స్వామివారికి వడప్రసాదం ఇదే కదా పెడతారు. ఈ వడప్రసాదం దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కదండీ! అది కూడా మనకి ఉదయానికి అంటే తెల్లవారికి వెళ్తేనే మనకి ఉంటుందంట కదా ప్రసాదం. అది మాకు ఒకే ఒక్కసారి దొరికిందండి. ఒక్కసారి తిన్నా కానీ ఆ టేస్ట్ అయితే ఇంక అలానే ఎప్పటికీ గుర్తుండిపోయిందండి మనసులోని. చాలా బాగుంటుంది కదా. బట్ నేనైతే మాత్రం ఈ విధంగా చేసి నేను స్వామివారికి నైవేద్యం అయితే పెట్టుకున్నానండి. ఇది ఎలా చేయాలంటే చూద్దామా. చాలా క్రిస్పీగా వస్తాయి. మెత్తగా కావాలన్నా చేసుకోవచ్చు, క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. నిల్వ కూడా ఉంటాయండి ఇవి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నట్టు పొట్టు మినపప్పుతో చేస్తాం కదా, అందుకని హెల్త్ పరంగా కూడా చాలా మంచిదని చెప్తారు. ఇందులో ముఖ్యంగా మనం మిరియాలది వేసుకుంటాం కదా, ఈ టైంలో అంటే చల్లకాలంలోని ఇలా మిరియాలవన్నీ ఘాటుగా తగులుతుంటే బాగుంటుంది కూడా. అయితే దీన్ని ముందుగా నానబెట్టేసుకొని తర్వాత కడిగి 2-3 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత క్లాత్ మీద వేసుకొని పొడిగా చేసుకోవాలి కొంచెం. ఇక్కడ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారంగా ఉండడానికి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క అంటే దీనికి సరిపోయేటట్టు అల్లం ముక్క, జీలకర్ర కూడా మనం నచ్చితే వేసుకోవచ్చండి. కానీ ముఖ్యంగా ఇది మాత్రం మిరియాలు ఉంటాయి కదండి, నల్ల మిరియాలు, వాటితో చేస్తారు. బట్ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం పచ్చిమిరపకాయలు అయితే వేసాను. దీంట్లోకి తగినంత ఉప్పు కొంచెం వేసుకుంటున్నానండి. తర్వాత మనకి మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలని దంచుకొని వేసుకోవాలి. అయితే మిరియాలు మొత్తంగా వేసుకున్న చేసుకోవచ్చు, ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసి చేసుకోవచ్చు అండి. నేను మాత్రం అది సగం ఇది సగం ఈ విధంగా వేసుకున్నాను అన్నట్టు. అంటే మరీ ఘాటుగా ఉండకుండా మరీ కారం ఎక్కువ లేకుండా రెండింటికి మధ్యస్థంగా ఈ విధంగా చేసుకున్నానండి. ఈ మిరియాలు కూడా కొంచెం దంచుకొని అంటే మరీ మెత్తగా పొడిలా కాకుండా చెక్క ముక్క అయినట్టు చేసుకొని వేసుకోవాలి. వేసుకొని చూసారా ఎంత గట్టిగా ఉందో. ఇంత గట్టిగా అయితే ఉండాలండి, అప్పుడే మనకి కరకరలాడుతూ వస్తాయండి. లేదు ఇప్పుడే అంటే ఈరోజు వెంటనే తినేస్తామంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. నిల్వ ఉండాలంటే మాత్రం ఇంత గట్టిగా అయితే చేసుకోవాలి. ఇవి చేయడం కష్టమవుతుంది కదండి, అందుకని చెప్పేసి క్లాత్ ఏదైనా తడిపి దాని మీద మనం వడలాగా వేసుకోవాలి. అప్పుడే మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి. మందంగా చేస్తామనుకోండి మెత్తగా అవుతుంది. ఇదే పల్చగా చేసుకుంటే మనకి క్రిస్పీగా గట్టిగా వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నట్టు. సో మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి. జస్ట్ మనం ఇలాగా చేయి తడి కూడా అవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే అది చక్కగా జరిగిపోతూ ఉంటుంది క్లాత్ మీద. చూసారా మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది. మధ్యలోకి హోల్ పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఎలా అన్నా కూడా మనకి బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి బాగా వేడెక్కిన నూనెలో అయితే వేసుకోవాలండి, బాగా మరిగిపోకూడదు. అలా అయితే కలర్ వచ్చేసి ముందే మనం తీసేస్తాం కదా, అలా కాకుండా నెమ్మదిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఫస్ట్ ఇది కొంచెం మందంగా వచ్చింది, అందుకే చూడడానికి గారెలాగా ఉంది కదా. నెక్స్ట్ అన్నీ కూడా పల్చగా వేసుకున్నాను అన్నట్టు మనకి క్రిస్పీగా ఉండడానికి. అది మనకు తెలిసిపోతూ ఉంటుందండి. పైన మనకి ఇలాగ గీసినట్టు చేస్తే అది సౌండ్ వస్తుంది, విరిపినప్పుడు కూడా టక్కని విరుగుతుంది. వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉందండి. నార్మల్గా అయితే మాత్రం చాలా తొందరగా విరిగిపోయింది అన్నట్టు. ఇవేనండి ఈరోజు నేను చేసుకున్న పొట్టు మినపప్పుతోని నిల్వ ఉండే వడలు అన్నట్టు. ఇవి ఎన్ని రోజులన్నా మనకు నిల్వ ఉంటాయి. ఇంకొంచెం క్రిస్పీగా చేసుకొని చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకొని కూడా చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది కదా. ఇవేనండి ఈరోజు నేను చేసుకున్న వడలు. నిల్వ కూడా ఉంటాయి కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.